హలో హాయ్ అండి. ఈ వీడియోలో నేను ఉప్మా చేసి చూపిస్తాను. ఉప్మా అంటే మిల్క్తో తయారు చేసి చూపిస్తాను. మిల్క్ తాగని వాళ్ళు ఉంటారు కదా, చిన్నపిల్లలు, వాళ్ళు ఏ విధంగా తెలియకుండానే వాళ్ళు తినేస్తారు, అలా చూపిస్తానండి. దానికి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, ఆనియన్స్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, కొద్దిగా పల్లీలు, దానికి సరిపడా ఆయిల్, పప్పులు, జీలకర్ర, ఆవాలు, కొన్ని ఎండుమిర్చి. రవ్వ ఎంత తీసుకున్నానో పాలు కూడా అదే విధంగా తీసుకోవాలి. ఒక వంతు పాలు, ఒక వంతు నీళ్ళు. చూడండి, నేను రవ్వ ఇక్కడ వరకు తీసుకున్నాను గ్లాసులో. ఈ రవ్వను మనము దోరగా వేపుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టాను. ఈ విధంగా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 5-10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా చూడండి, దోరగా వేగిపోయింది. మనం దీంట్లో తీసేసుకుందాం. చూడండి, విధంగా ఫ్రై అయిపోయింది ఉప్మా రవ్వ. ఇప్పుడు మనం కడాయిలో ఆయిల్ వేసుకుందాం. ఉప్మాకు సరిపడా ఆయిల్ వేసుకోండి, ఎవరి ఇష్టాన్ని బట్టి వారు. నేనైతే ఏం తీసుకున్నాను. దాంట్లో జీలకర్ర, ఆవాలు, పప్పులు, ఒక 2-3 ఎండుమిర్చి టేస్ట్ కోసం, పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్స్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, పల్లీలు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నదో. పిల్లలు ఇష్టంగా తింటారు. పాలు తాగని వాళ్ళు పాలు కడుపులోకి వెళ్ళిపోతే ఉప్మా కూడా తినేయచ్చు. కొంచెం దీన్ని దూరగా వేయగానే ఉంటాం. ఫ్రై అయినాక వాటర్ వేసుకోవడమే, వాటరు పాలు వేసేసుకోవడమే. చూడండి, ఫ్రై అయిపోయింది తాలింపు. మనం కొంచెం సాల్ట్, నేను కల్లుప్పు వాడతానండి, కొత్తిమీర, మనం పాలు వేసేస్తున్నాం. ఒక వంతు వాటర్ వేస్తున్నాం. అంతే, సింపుల్. అవి మరుగుతుంటే మనం రవ్వ వేసుకొని కలుపుకోవడమే. చాలా సింపుల్ రెసిపీ అండి, టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే తెలియకుండానే యమ్మీగా ఉందని తినేస్తారు. మరగనిద్దాం ఇప్పుడు. ఓకేనా? ఈ విధంగా చూడండి, ఎసరు మరుగుతుంది. మనం రవ్వ వేసుకుందాం. స్లోగా వేసుకొని కలుపుకోవాలి, ఉండలు పెట్టకుండా.
చూడండి వేడి వేడి ఉప్మా రెడీ అయింది. కలర్ఫుల్గా ఉన్నది చాలా చూడడానికి. మా ఆవకాయ కాంబినేషన్లో వేడివేడిగా తినేయచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. చూడండి వేడివేడి ఉప్మా ఆవకాయ విత్ కాంబినేషన్ సూపర్ ఉంటుందండి. పిల్లలైతే ఈజీగా తినేస్తారు. పాలు తాగని వాళ్ళకైతే ఈ విధంగా పాలతో పాటు ఉప్మా కూడా తినేయచ్చు. థ్యాంక్ యూ.